మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి మార్చిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని వల్ల ఏం చేస్తుంది గాక. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి కూడా మీరు సంతోషంగా ఉండాలని, జీవనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఈరోజు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, ప్రేమగల దేవుడు మన మధ్యనే ఆయన ఉండి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడని నమ్మాలి. నమ్మట దేవుడికి, నమ్మవారికి సమస్తము సాధ్యమే. సమస్త జనులారా ఆయన అద్భుతాలను ప్రార్థనిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మహాదేవుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, మరణించిన వారిని కూడా లేపగలిగిన దేవుడు. ఆయనను మరణము ఆయనను మరణించలేదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే శివాధిపతి. ఆదిలో ఉన్న దేవుడు ఆయన ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన నిత్య జీవము మనకి ఇవ్వడానికి ఆయన మన మధ్యనే ఉన్నాడని మనం నమ్మాలి. అయితే ఆయన ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు, అనేకమైన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజునే నీకును నాకును ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన భాషల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం చేత మాట్లాడుతున్నాడు. ఆయన కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన నిత్యమునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న దేవుడు. దేవునికి బిడ్డలారా, ఈ రోజున మనం చూసినప్పటికీ ఆది అపోస్తలులను ఏర్పరచుకుని ఆయన అనేక మందికి ఆయన వాక్యమ రూపంలో ఆయన మన మధ్యని ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అనేక మంది ఆది అపోస్తలులను దేవుడు ఏర్పరచుకుని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి ఆయన ఇద్దరుగా ఆయన ముందు మరి 12 మందిని ఏర్పరచుకున్నాడు. తర్వాత 70 మందిని ఏర్పరచుకున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజుని నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో నాతో మాట్లాడి నిన్ను నన్ను కూడా ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డల యొద్దకు పంపిస్తున్నాడు. ఆయన యొక్క ప్రజల యొద్దకు పంపిస్తున్నాడు. ఆయన బిడ్డలు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఏ పట్టణంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ పల్లెలో ఉన్నారు, ఆ బిడ్డల యొద్దకు నేను పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన బిడ్డల యొద్దకు పంపించినప్పుడు నీవు సిద్ధపడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా సిద్ధపడ్డాడు. ఆయన 3 మిషనరీ యాత్రలు ఆయన జరిగించాడు. అనేకమైన ప్రజలకు అనేకమైన సంఘాలకు ఆయన పత్రికలు రాశాడు. అనేకమైన సంఘాలకు పత్రికలు రాశాడు. ఇబ్బందులు ఉన్న వారికి, ఇరుకులో ఉన్న వారికి, రక్షణ లేని వారికి, పరిశుద్ధాత్మ ముందుకు లేని వారికి, అనేక మందికి అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అద్భుతమైన పరిచర్య జరిగించి ఉన్నాడు. స్టెఫను ద్వారా, పౌలు ద్వారా, అనేకమైంది దైవజనుల ద్వారా ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆయన భూప్రపంచమంతా కూడా ప్రకటింపబడుతూ ఉంది. అందులో నువ్వు కూడా ఉన్నవా? దేవుడు నీతో ఈ రోజునే మాట్లాడుతున్నాడు. పౌలు బంధింపబడ్డాడు. ఆయనలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపములు లేదు. ఆయన 2 సంవత్సరాలు అద్దె ఇంటిలో ఉండి దేవుని సువార్తను ప్రకటించాడు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా, ఎవరిని కూడా ఆశించకుండా అనేక రీతిలుగా ఆయన మనతో మాట్లాడుతూ
అపొస్తలుడైన పౌలు ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన ఏ తప్పు లేనప్పటికీ కూడా ఆయన బంధింపబడ్డాడు, వాక్యము ప్రకటించొద్దాడు, సువార్త ప్రకటించొద్దాడు, అనేక మంది ప్రజలను దేవుని వైపుకి నడిపిస్తున్నారని అనేక మంది వ్యక్తులు ఆయన్ని పన్నాగం పడ్డారు. అయితే ఆయన ఇబ్బంది పడి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా సువార్తని ఆపలేదు, పరిగణించుకుంటున్నారు. ఆయన అలాగే ఎక్కువగా ఆయన వాడ ప్రయాణం చేస్తూ అనేక మంది ఇబ్బందులు జరిగిన ఆహారం లేనప్పటికీ కూడా ఆ సముద్రంలో వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పెను తుఫాను వచ్చి కొట్టినప్పటికీ కూడా ఎంతమంది అక్కడ వాడ ప్రయాణము చేసి ఉన్నారంటే, వాడలో ఉన్న మరి ఆ వాడలలో ఎంతమంది ప్రయాణం చేశారు అని అంటే 276 అక్కడ ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము నుండి మొదటి వచనము నుండి మనము కొద్ది నిమిషాలు ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పౌలు ఎంత కష్టపడ్డాడు. పౌలు బంధింపబడినప్పటికీ కూడా పౌలుని సంఖ్యలతో బంధించారు. ఆయనలో ఎటువంటి పాపం లేదు. సువార్త ప్రకటించడమే వారు పాపముగా ఎంచుకున్నారు. ప్రకటించొద్దని చాలా మంది అడ్డుకున్నారు, చాలా మంది వేధించారు. పౌలు అద్దె ఇంటిలో ఉండి 2 సంవత్సరాలు అద్దె ఇంటిలో ఉండి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. చూడండి, మేము తప్పించుకుని తరువాత ఆ ద్వీపము మెలిపే అని తెలుసుకుంటేని అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపసారము మింత అంతా కాదు. అనగా అప్పుడు వర్షము కురియుసు చలిగా ఉన్నందున నిప్పులు రాజపెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని వేరు వేరే ప్రాంతాల నుండి వాడ ప్రయాణం చేసుకుని వారు మరి ఈ అపోస్తలున్న పౌరుని ఎక్కడ తీసుకుని వెళ్ళటానికి వారు నిర్ణయించుకున్నారు అనంటే, రోమాకు తీసుకుని వెళ్ళటానికి, రోమా అధికారి దగ్గర తీసుకుని వెళ్ళటానికి ఆయనను బంధించుకుని తీసుకుని వస్తూ ఉన్నారు. వాడ ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు అనంటే, కొంచెం మనము 27వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కొన్ని సంగతులు మనకి కనబడుతున్నాయి. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరును ఖైదులను జౌగుస్తూ పటాలములో శతాధిపతినయ ఊలి అనే వానికి అప్పగించారు. ఆసియా దరియంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముక్తియ పట్టణకు వాడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియాయుడు
దశలోనికు పట్టణస్థుడైన అరిస్తోకు మాతో కూడా ఉన్నాడు. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామర్శించి ముందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టునందున, చూడండి ప్రియమందరికి బిడ్డారా, ఎదురుగాలి కొట్టునందున కృపశాటున నడిపించటమే మరియు కిలికియకు పంపములకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటాలినై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి మరి మీదకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకునందున క్రేతు సాటున సల్మోనే దరి వాడ నడిపించుతమే. బహు కష్టపడి దాని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితమే. దాని దగ్గర లైసే పట్టణము ఉండెను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలము అక్కడ వాడ ప్రయాణం చాలా ఊరులు చాలా పట్టణాలు దాటి వాడ ప్రయాణం చేసి వారు వస్తూ ఉన్నప్పుడు చాలా కాలం అయిపోయిన తర్వాత ఇంచుమించులు మరి ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ఉపవాస దినము కూడా గతించిపోయినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉన్నది. ఆ ప్రయాణము వారికి ఏమై ఉన్నది అంటే అపాయకరమై ఉన్నది. అప్పటికే విశ్రాంతి దినము దాటిపోయింది. వాళ్ళ ప్రయాణం చాలా అపకారమై ఉన్నది. మరి చాలా అపాయకరమైన దినములు వాడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాడులో సముద్రపు గాలి ఎదుర్కొట్టుకున్నప్పుడు, ఆ గాలి విసురుతూ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు వాడిని నడిపించటానికి, వాడి మీద ప్రయాణం చేయటానికి. అయితే ప్రియమైన కనుక బిడ్డలారా, పౌలంటూ ఉన్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడుకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టము కలుగుతూ ఉన్నది, నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలంటున్నాడు ప్రియమైన కనుక బిడ్డలారా, అన్నలారా, ఈ ప్రయాణము ఏమై ఉన్నదంటే, ఈ ప్రయాణము వలన సరుకులకి మనకి కూడా ఏమై ఉన్నదంటే హానికరముగా ఉన్నది. మనకి హానికరముగా ఉన్నది, నాకు తోచుతూ ఉంది అని చెప్పి అతను చాలా వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధించడమే కాదు ప్రియమైన కనుక బిడ్డలారా, మరి శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది. శీతాకాలం గడుపుటకు చాలా అనుకూలమైనది. మరి కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సత్యమైతే పిలుచునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అయితే నైరుతి మరి వ్యాయుధుకులకు పట్టునున్న క్రేతు ఉన్నది. చూడండి ప్రేమ, అది నైలురుతి వాయువ దిక్కున మరి తట్టునకు క్రేతు వేరై ఉన్నది అని చెప్తూ, మరియు పట్టణపు గాలి మెల్లగా విసురుతూ ఉండగా వారు తమ ఆలోచన సమకూడున్నదని తలంచి లంఘరి ఎత్తి ఏం చేస్తారంటే క్రేతు ధరిని వాడను నడిపించేది. లంఘరి ఎత్తి చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరమైన దినములు ఉన్నారు వీళ్ళు. వాడ ప్రయాణం చేస్తున్నారు కానీ
వాడు ప్రయాణం చేస్తున్నది కానీ వారికి సుఖం అనేది లేదు, సంతోషం అనేది లేదు. చాలా భయంకరమైన తిప్పలు పడుతూ ఉన్నారు. అయితే ఈ వాడని ఎటు నడిపించారు అనంటే లంగరు ఎత్తి క్రేతు దరికి వాడని నడిపించారు. ఎప్పుడైతే క్రేతు వైపుకు లంగరిని మరి ఆ యొక్క వాడని నడిపించినప్పుడు మరి కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి. చూడండి, ఊరకులోను పెనుగాలి అంట. దానికి ఏం పేరు పెట్టారండి వారు? ఊరకులోను పెనుగాలి. క్రేతు మీదను విసిరెను. మనకి తుఫాను వచ్చినప్పుడు తుఫానులకి అనేకమైన పేర్లు పెడతారు, అనేకమైన పేర్లు పెడతారు. అలాగే వీర్లు కూడా ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురుగా నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకుని పోతుమే. చాలా కష్టపడుతున్నారు. ఆ గాలికి చిక్కుకొని గాలి ఎదురుగండగా ఆ వాడు నడిపించలేనప్పుడు ఎదురు నడిపించుటకు మాని అదేం చేస్తూ ఉన్నారంటే గాలికి కొట్టుకొని విడిచిపెట్టేశారండి. పదికి వెళ్తాడు వెళ్ళని అని వాళ్ళు ఇంకా చాలా అసాధారణ కోల్పోయినట్లుగా ఆ యొక్క గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. క్రౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నటకు బహు కష్టతరమాయను. చూడండి, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వీరు అనంటే కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపిస్తూ ఉన్నారు. కౌద అనబడిన చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే వారేమై ఉన్నారు అని అంటే వాళ్ళకి చాలా చాలా నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట్ట బహు కష్టం అయిపోయింది. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైన తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి. వాడలకు ఏం చేశారు అనంటే తాడులు బిగించారు. తాడులు బిగించి వాళ్ళు కట్టారు. ప్రేమందరికి బిడ్డలారా, అక్కడి నుండి సోతేసును అను ఇసుక తెప్ప మీద నడిబిందును అని అనుకుని భయపడుతూ వాడ శాపలు దింపివేసి కొట్టుకుని పోయి వాడ శాపలు దింపేశారండి. ఎటుగటు వెళ్తాయిలే అని వాళ్ళు మరి ఆ వాడ యొక్క శాపలు దింపినట్లుగా చూస్తున్నాం. పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు వాళ్ళు ఏం చేశారంటే ఆ సముద్రంలో పాడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించులో ఆ సరుకులన్నీ కూడా సముద్రంలో మరి పెద్ద గాలి కొట్టినందున, మిక్కిలి పెద్ద గాలి, చిన్న గాలి కాదండి, పెద్ద గాలి కొట్టినందున వాళ్ళ ప్రయాణమైన కానించి కూడా ఏమో మరి వాళ్ళకి తుఫాను ఎదురవుతుంది. వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు ప్రయాణంలో చాలా భయంకరమైన తుఫాను వాళ్ళకి ఎదురయ్యింది. అయితే ఆ వాడలున్న వాళ్ళు తినే సామాగ్రి ఆ రోజుల్లో మనం ఆలోచించినట్లయితే ఈ రోజునైతే మనకి రైస్ కనబడుతుంది. ఆ రోజుల్లో రైస్ కాదండి, గోధుమ బియ్యం. వాళ్ళు గోధుమ బియ్యంని వాళ్ళ ఆహారంగా తీసుకునేవారు. ప్రియమని దేవునికి పెట్టారా, ఆ యొక్క గోధుమ బియ్యమన్నీ కూడా ఆ సరుకులన్నీ కూడా ఏం చేశారు అని అంటే మరి ఆ సముద్రంలో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి పాడవేసిన తర్వాత వారు ఏం చేశారు అని అంటే అది తినటానికి ఆహారం లేదు, తినటానికి గాని త్రాగడానికి గాని ఎటువంటి పరిస్థితులు కూడా వారికి కొరవైపోయిన తర్వాత వాళ్ళని ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ వాళ్ళలో ఉన్న సరుకులన్నీ కూడా ఎప్పుడైతే పడవేశారో, పడవేసిన తర్వాత నుండి
వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే కొన్ని దినములు సూర్యుడినైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనని ఆశబొట్టుగా పోయిందంట వారికి. చూడండి, వాళ్ళకి సూర్యుడు కనబడటలేదు, తర్వాత నక్షత్రాలు కనబడటలేదు, ఏమీ కనబడతలేదు. కానీ పెద్ద గాలి మా మీద పెద్ద గాలి కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందామన్న ఆశ మొత్తం పోయిందంట వారికి. ఆశ వారిలో లేకుండా పోయింది. ఈ రోజున కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ఏనుకలు వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన మీద ఆశను కోల్పోతాం, మన జీవితాన్ని కోల్పోతాం. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన స్థితిలే అని మన జీవితాన్ని కోల్పోతాం. కానీ మీరు ఎంత ప్రయాణం చేసినప్పటికీ, ప్రయాణం చేసినప్పటికీ, నక్షత్రాలు చూడలేనప్పటికీ, సూర్యుని చూడలేనప్పటికీ, వెలుగును చూడలేనప్పటికీ కూడా వారికి ఒక చిన్న ఆశ కూడా పోయినప్పటికీ కూడా వాళ్ళు పట్టుదల విడిచిపెట్టలేదు. ప్రేమను పెట్టారు. వారు బహుకాలము భోజనము చేయగలి మరి లేకపోయినందున వాళ్ళు ఏం చేశారు? బహుకాలము అనగా కొన్ని రోజులు వారికి ఏంటి భోజనము లేదు. ప్రేమందుకు పెట్టారా? సరుకులన్నీ కూడా ఆ యొక్క సముద్రంలో పడేసినప్పుడు పడవేసిన కాడ నుంచి కూడా ఇంచుమించులు కొన్ని రోజులు ఏమై ఉన్నారంటే సూర్యుని చూడలేదు, నక్షత్రాలను చూడలేదు, వెలుగును కూడా వాడు చూడలేదు. వాళ్ళ ప్రాణము తప్పించుకున్న కుందుము అన్న ఆశ కూడా వారికి లేకుండా పోయింది. ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు. అయితే వారు ఏమై ఉన్నారంటే బహుకాలము భోజనము లేనందున పౌలు గారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని రేపు నుండి బయలుదేరకే ఉండటవలసినదా, అప్పటికి హాని నష్టము కలగకపోను అని అంటూ ఉన్నాడు. రేపు నుండి బయలుదేరకయే ఉండవలసినది అని మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ప్రేమను కొనుక్కుంటాడు. ఆయన మళ్ళీ అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనడి, మిమ్మును వేడుకుంటూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకోండి అని చెప్తున్నాను. ధైర్యము తెచ్చుకోండి అని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మనం కూడా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా గాయం పడినప్పుడు, ఏదైనా శిక్షింపబడినప్పుడు మనం ఏం చెప్పాలి వారికి అంటే వారికి ధైర్యము మనం చెప్పాలి. అమ్మా, వచ్చిన రోగము తగ్గిపోతుంది, వచ్చిన బలహీనత ఉండదు. ఎటువంటి సమస్య అయినా కూడా యేసుని నమ్ముకుంటే, రక్షకుడిని నమ్ముకుంటే, దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడని, దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నిన్ను బ్రతికిస్తాడని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు రక్షింపబడతావని, పరలోక రాజ్యానికి నువ్వు వారసులు అవుతావని మనము ఏ విధంగా మనం ఓదార్పు మాటలు మాట్లాడితే వాళ్ళ మీద కొంచెము, కనీసము వారి మీద కొంచెం ఆశ కలిగితే బ్రతకాలన్న ఆశ వారు కలుగుతారు. అయితే ప్రేమని దేవునికి బిడ్డలారా, వాళ్ళని వేడుకుంటున్నాడు, వాళ్ళని బతిమాలుతూ ఉన్నాడు కనుక వాడికే గాని మీలో ఎవరికి ప్రాణములకు హాని కలగదు. ఎంత ధైర్యం చెప్తున్నాడు చూడండి. వాడికే గాని మీలో ఎవరికి ప్రాణహాని జరగదు. నేను ఎవని వాడును, ఎవరిని సేవించుతూ ఉన్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి నిలిచి, పౌలా, భయపడకము అని నాతో మాట్లాడుతూ ఉంది. పౌలుతో దేవుని దూత మాట్లాడుతూ పౌలుకు ఏమని చెప్తూ ఉంది అనండి, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్తూ ఉన్నది. నిజమే, కైసరు ఎదుట నిలబెట్టడానికి నేనున్నాను. మీరు కూడా
నాతో గడిచిన రాత్రి నాతో మాట్లాడింది. అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరిగినని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను. చూడండి ప్రియమందులకు బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు ఆపదలు వచ్చినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సాధనలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇరుకులో ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కనుక నేను దేవుని నమ్ముతున్నాను. నేను నమ్ముతూ ఉన్నాను. నమ్ముతూ దేవుడనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్ముతూ ఉన్నావు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతూ ఉన్నావు. దేవుడు నాకు తోడై ఉన్నాడని నువ్వు నమ్ముతూ ఉన్నావు. దేవుడు నాలో ఉన్నాడని నువ్వు నమ్ముతూ ఉన్నాడు. దేవుడు నాకంటే ముందు నడుస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు నాకు మార్గాన్ని సరళం చేస్తున్నాడని నువ్వు నమ్ముతూ ఉన్నావు. నేను నమ్ముతున్నాను. దేవుడు నా పక్షాన ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఇరుకులోను, ఇబ్బందుల్లోను, శోధంలోను, బాధల్లోనూ దేవుడు నాకు తోడై ఉన్నాడని, సమస్తను విడిచిపెట్టే దేవుడు నాకున్నాడని, సమస్తమును కూడా నన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. పౌలు కూడా వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆహారం లేనప్పటికీ, ఉపవాసంతో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన పట్టుదలని విడిచిపెట్టలేదు. దేవుడి యొక్క దూత నాతో మాట్లాడింది, భయపడకండి అయ్యలారా, మీరు బాధపడకండి, చింతపడకండి, భయపడకండి, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. మిమ్మల్ని కూడా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారని ఒక తీర్మానాన్ని పౌలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపము మీద పడవలసి ఉండనదని చెప్తూ ఉన్నాడు. అయితే 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకుని పోయిచుండగా అర్ధరాత్రి వేళ వారు ఏదో ఒక దేశ దగ్గర పడుతుందని ఊహించి గుడిది వేసి చూసి 20 పారల లోతని తెలుసుకుని 14 రోజులు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, వాడ ప్రయాణం 14 రోజులు వాడు ప్రయాణం చేశారు. వాళ్ళు ఏమై ఉన్నారంటే ఆంధ్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకుపోసి ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వారు ఏమయ్యారంటే వారు ఏం చేశారు అనంటే ఏదో ఒక దేశము దగ్గరకు పడుతున్నదని వారు ఊహించి బుడిది వేసి చూసి ఇంకా 20 బారల లోతు ఉన్నదని వారు తెలుసుకుని మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వారు ఏం చేశారంటే బుడిది వేసి చూసి 15 బారల లోతని మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఆ రాత్రి తిప్పుల గల చోట్ల పడుతునేమో అని వారు భయపడ్డారు. వారి వాడ అమరములో నుండి 4 లంగరులు వేసి మెప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉన్నారు. వారు ఎప్పుడు తెల్లవారుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. బురదలు వేసి చూస్తున్నారండి. ఎంత లోతుందని బురదలు వేసి వాడు చూస్తూ ఉన్నారు. వాడు చూసి లంగరలు వేసి ఎప్పుడు తెల్లవారుతారా అని వారు కాచుకొని చూస్తూ ఉన్నారు. ఓడ విడిచి పారిపోవాలనని ఆమె ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు బురదలు వేసి చూస్తున్నాం కదా, లోతు తక్కువైతే మనము ఆ ఓడలోంచి ఆ యొక్క నీటిలో దూకేసి మనం ఎవరికాలే పారిపోవాలని
ఆలోచించుకుంటూ ఉన్నారు. లంగరులు వేయించినట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి. అప్పుడు మనం చూసినట్లయితే పౌలు మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరని శతాధిపతితో సైనికులతో చెప్తూ వారిని అంటూ ఉన్నది. ఓడలో మీరుంటేనే గాని తప్పించుకోనలేరు. ఓడలో మీరుంటేనే మీరు రక్షింపబడతారు కానీ తప్పించుకోలేరు అని ఎవరితో చెప్తున్నాడంటే శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్తూ ఉన్నాడు. సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని పట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనలేదు గనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాను. ఇది మీకు ప్రాణరక్షణకు సహాయమగునని మీరు ఎవరికి తల నుండి ఒక వెంట్రుకనైనను నశింపదని చెప్పుచూ ఉన్నాడు. మీరు 14 దినములు ఉపవాసముతో ఉన్నారు. ఆహారము లేదు, నీరు లేదు కాబట్టి మీరు భోజనము చేయండి అని చెప్తూ ఉన్నాడు. చెబుతూ అంటున్నాడు, ఎవరి తల నుండి ఒక ఎంట్రుకనైనను కూడా నశింపదు అని చెప్తూ ఉన్నాడు. అని చెప్పి వాళ్ళని బతిమాలుకుంటూ ఉన్నాడు. పౌలు ఏం చేస్తాడు అంటే ఒక రొట్టెని పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తిని సాగాడు. ఎక్కడో ఒక రొట్టె మొత్త ఉన్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు కూడా రొట్టె ముక్కలను తీసుకొని చేపలను తీసుకుని ఆశీర్వదించి అనేక మందికి వడ్డించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పౌలు కూడా దగ్గరగా మనం చూస్తున్నట్లయితే చాలా మందికి కూడా మరి 276 అక్కడ భోజనం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి వెళ్ళారు. అయితే అప్పుడందరూ కూడా ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. వాడిలో ఉన్న మరి మేమందరము కూడా దగ్గరగా 276 వారు తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో మరి పారబోసి వాడ తేలిక చేసిరి. అయితే ఉదయం అయినప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు ఆయనను చూసి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోవవలే ఆలోచించుడు. లంగరు తాళ్ళు వేసి లంగరులను తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కాలను కట్లు వెప్పి ముందటిది తెరసాపన గాలికెత్తి ఎత్తి సరిగా దరికి నడిపించిరి. గాని 2 ప్రవాహములు కలిసిన స్థలము చిక్కుకొని వాడ మెట్టకు పట్టించిరి. అందువలన అనేవి కూర్చుకొని పోయి అది కదలక ఉన్నది. ఆ మరము ఆ దెబ్బకు బద్దలై సాగెను. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోయినట్లు వారిని సంపవలనని సైనికులలో ఆలోచన పోతుంది. చూడండి ఇప్పుడు ఆ స్థలములకు వచ్చినప్పుడు ఆ స్థలములో వాడ చిక్కుకుపోయినప్పుడు బద్దలైపోయి సాగిపోయినప్పుడు మరి ఖైదీలలో మరి ఎవడను ఈదుకొని మరి పారిపోకున్నట్లు వారిని చంపాలని మరి సైనికులు మరి ఆలోచన పుట్టింది. అప్పుడు శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు
సముద్రములో దుముకి నరికి పోవలనని మరి కడమ వారిలో కొందరు పలకల మీద, కొందరు వాడ చెక్కల మీద మరి పోవలనని ఆజ్ఞాపించాను. ఇలాగూ అందరూ తప్పించుకుని దరికి చేరారు. ఈ విషయం అంతా కూడా మీకు ఎందుకని చెప్పాను అనంటే, పౌలు చాలా ఇబ్బందులు పడి 14 రోజులు ఆహారం లేక చాలా తిప్పలు పడి, చాలా బాధలు పడి వారు ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చాలా తిప్పలు పడ్డారు, తప్పించుకున్నారు. ప్రియమందరికి పెట్టారు, తప్పించుకుని మేము తప్పించుకున్న తర్వాత రేపము వెళితే అని తెలుసుకుంటూనే అనాగరికులకు ఆ దీపవస్వాలు మాకు చేసిన ఉపసారం ఎంత అంతా కాదు. అక్కడ వర్షము కురుసు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజ్య పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపిడి పుల్లలు లేరి నిప్పిల మీద వెయ్యగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్య పట్టు. వారు తడిసిపోయి మొత్తైపోయి ఆ ద్వీపము దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది అనాగరికులు ఏమై ఉన్నారంటే దీపవాసులు. వారు ఆ దీపవాసులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకుని వీళ్ళు తడిసిపోయి ఉన్నారని వాళ్ళు తెలుసుకుని అక్కడ ఏం చేశారంటే అంత మంట వేసుకున్నారు. మంట వేసుకుంటూ చలి కాల్చుకుంటూ ఉన్నారు. అయితే పౌలు ఏం చేశాడు అంటే కొన్ని పుల్లలు ఏరుకుని, కొన్ని మోపుడు పుల్లలు ఏరుకుని ఏం చేశాడంటే పట్టుకుని వచ్చి ఆ యొక్క నిప్పుల మీద వేసినప్పుడు ఆ నిప్పులలో నుండి ఒక సర్పము బయటకు వచ్చి ఆ పౌలు యొక్క చెయ్యిని పట్టుకుని కరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క చెయ్యిని పట్టుకుని కరుస్తూ వేలాడుతూ ఉంది. ఆ వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న దీపవాసులందరూ కూడా, అనాగరికులుగా ఉన్న వారందరూ కూడా ఆ యొక్క పౌలు చేతుల్ని ఆ సర్పం వేలాడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే ఆ దీపవాసులు అంటూ ఉన్నారు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు అని అనుకున్నారు. ఇతడు సముద్రము నుండి తప్పించుకును న్యాయమతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు. అతడైతే ఆ ఈశ్వ జంతువును అగ్నిలో జాడించాడు. జాడించి వేసిన తర్వాత ఏ హాని పొందలేదు. మీరందరూ అనుకుంటున్నారు పౌలు పాపం చేస్తుంటాడు, ఏదో దోషం చేస్తుంటారు, అందుకే సర్పం అతనికి కలిసింది, ఇతను నరహంతకుడు, వీడు బ్రతకడంగా అని వారు అనుకుంటూ ఉన్నప్పుడు వాడు బ్రతకడు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు అయితే అదేమై ఉన్నదంటే విషవ జంతువు కాబట్టి ఆ విషవ జంతుని ఆ పౌలు ఏం చేశాడంటే అగ్నిలో జాడించినప్పుడు అది ఆ అగ్నిలో పడిపోయింది. వారు అతని శరీరము వాసును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుతూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు ప్రేమందరుకుంటున్నారు సర్పం కాటేసింది కదా, చెయ్యిని వాసిపోతేమో, ఆ చెయ్యి వాసిపోయిన తర్వాత అతను ఏమవుతాడు, అకస్మాత్తుగా చచ్చిపోతాడేమో అని వారు ఆలోచించుకుంటూ ఉండేవారు. చాలా చూపు ఏం చేశారు వారంటే కనిపెట్టారు కానీ అతనికి ఏ హాని కూడా
కలగలేనప్పుడు అది చూసి వారందరూ కూడా అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఆ పాము, ఆ సర్పము ఆ నిప్పుల్లో పడి కాలిపోయినప్పుడు వీరనుకుంటూ ఉన్నారు, చనిపోతాడు వీడు, పౌలు చనిపోతాడు అని అనుకున్నప్పుడు ఆ విషయము పౌలుని ఏమీ కూడా హాని చేయలేదు. పౌలు చనిపోలేదు. వారందరూ కూడా పౌలుని చూసి ఇతను ఒక దేవత అని అనుకుంటున్నారు. దేవత కాదండి, పౌలును రక్షించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పౌలుని కాపాడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడదు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా పాపములో దిగజారిపోదు. యేసుక్రీస్తును నమ్ముకున్న వాడు ఇరుకుల్లో గాని ఇబ్బందుల్లో గాని పడిపోదు. ఎందుకంటే యేసుక్రీస్తును నువ్వు నమ్ముకుంటూ, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను సదాకాలము ఆయన నిన్ను కాపాడుతాడు. ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు నీతోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు. యేసుక్రీస్తును నీతో నడిపించుకోవడం కాదు, కానీ యేసుక్రీస్తును నీలో పెట్టుకుంటూ నిత్యము కూడా నువ్వు ఆశీర్వాదమే ఆశీర్వాదం. పౌలుని సర్పము కాటు వేసినప్పుడు పౌలు చనిపోతాడు అని అనుకున్నారు, కానీ పౌలు చనిపోలేదు. ఆ విషయము పౌలుకి హాని చేయలేదు. ఎందుకంటే పౌలు దేవుని పక్షంగా ఉన్నాడు. నువ్వు కూడా దేవుని పక్షంగా ఉంటే నువ్వు కూడా రక్షింపబడతావని చెప్పుకుంటూ నా మాటలు ముగుస్తూ ఉన్నాను. కొంత మాటలు దేవుడు ఉంచిన మాట